పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా లూర్దు మాత పండుగ సందర్భంగా నవదిన ప్రార్థనలో చివరి రోజు 9వ రోజు ప్రార్థనలో మిమ్మలను ఈ భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డను ఆ మాత పండుగ ద్వారా దీవించమని, రేపటి దినం జరగబోతున్న ఆ గొప్ప లూర్దు మాత పండుగని సెంటర్లో దీవించాలని, అలాగే స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వస్తుండగా వారు రాయబోతున్న పరీక్షలను దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. అనూకి కాలు నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత, బంధకాల నుండి విడుదల, జెనిఫర్ బంగారు భవిష్యత్తు, దేవుని దీవెనల కొరకు ఫాదర్ సిరిల్ గారు నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా మంచి ఆరోగ్యం, అలాగే మైకిల్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాసాని సాలమోన్ రెడ్డి ఆత్మశాంతి కొరకు అతని ఆత్మ పరలోకం చేరుకున్నట్లుగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న వారు బాసాని ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఈరోజు 12వ వివాహ వార్షికోత్సవం కొనియాడుచున్న కిరణ్ లక్ష్మిలపై దేవుని దీవెనల కొరకు వారు చేపట్టే ప్రతి పనిలో విజయం చేకూరినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మంచి ఆరోగ్యం, రిపోర్ట్స్ నార్మల్ వచ్చినట్లుగా, ఉద్యోగంలో ప్రమోషన్, నూతన గృహ ఆశీర్వాదం, చెల్లి తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు 12వ వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్నటువంటి కిరణ్ లక్ష్మి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రకాష్కి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, పావనికి ఇంటర్ సర్టిఫికేట్ వచ్చినట్లుగా, లక్ష్మి ప్రభాకర్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ఈ నవదిన ప్రార్థనలు 9 రోజులు పాల్గొన్న మిమ్మలను, పూజలు పాల్గొంటున్నటువంటి అందరినీ ప్రభు దీవించాలని, స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించాలని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్ట అయిన దేవా, ఎడతగడి దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాట్లు పడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి సామువేలు 3వ అధ్యాయం 3వ వచనంలో, సామువేలు ప్రభు మందిరమున దైవ మందసము నొద్ద పండుకొని నిద్రించుచుండెను. ఆయన జీవితం ఎల్లప్పుడూ దైవ మందసం దగ్గరే ఉండేటట్టు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు, అర్పణ చేసుకున్నాడు.
అదే గుడిలో తల్లి ఏడ్చింది, అదే గుడిలో కుమారుడు అర్పించుకున్నాడు, గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. 1 Samuel chapter 3 verse 3, we hear Samuel, a small child, all the time before the ark of the covenant, the Lord, he slept and he received a prophetic anointing. ఫిలిప్పీ 3:8 ఆయన కొరకే నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందుటకై నేను వారిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నానని పౌలు చెప్పాడు. ఫిలిపియన్స్ 3:8, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ అ రబిష్ ఫర్ మీ బికాస్ వాట్ ఐ వాంట్ ఐ గాట్, దట్ ఈస్ మై క్రైస్ట్. 119వ కీర్తన 132వ వచనంలో, నేను ప్రేమించే వారిని నీవు అనుగ్రహింతువు కనుక నా వైపు దృష్టి మరల్చి నన్ను కరుణింపుమని కీర్తనగాడు పాడుతున్నాడు. Psalm 119, 132, we hear, because who love you, you keep pouring out your grace upon them. You have that same mercy towards me, Lord. ఈరోజు పాట, అమ్మ మరియ తల్లి ఎల్లప్పుడూ యేసు ప్రభుతోనే ఉండిపోయింది. కడుపులో మోసింది, కడదాకా మోసింది. ఆ తల్లి మనతో లూర్దు మాతగా ఈ రోజు నుండి నిలబడునుగా అని పాడే పాట, నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబవను మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవను మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. ఈ లోక ప్రతిష్టయంతా ధూళిగా మారాలి. ఈ లోక ప్రతిష్టయంతా ధూళిగా మారాలి. నిన్నే నా దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి. నిన్నే దృష్టిలో నిలుపుకొని నీకై బ్రతకాలి. నీ సాక్షిగా మారాలి, నీ సాక్షిగా మారాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఆత్మలు నశించిపోతున్నాయి. అందుకే విలాప గీతాలు 2వ అధ్యాయం 19వ వచనంలో నీవు రేయు ప్రతి జామున లేచి ప్రభువునకు మొరపెట్టుము, ప్రభు ఎదుట మనవి చేయుము, ఆకలి వలన వీధులలో చనిపోవు నీ బిడ్డల కొరకు అతనిని ప్రార్థింపు. Lamentation chapter 2 verse 19. Thus many souls are perishing because of lot of evil that has been affecting the whole world. That is why we hear in Lamentation 2:19, get up early in the morning, middle of the night, and continue to cry for the souls that are perishing in the streets. That is why this song is called Song of Prayer, a burden for the souls. ఆత్మల భారం కలిగి పాడిన పాట క్రీస్తు గారి ద్వారా దేవుడు లిఖించిన గొప్ప పాట. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? నీతోనే ఉండాలి స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింపవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవళ మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యమునే స్థాపించాలి, నీ రాజ్యమునే స్థాపించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. ఆత్మల కోసం, బాధలలో ఉన్న వాళ్ళ కోసం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జీవితంలో ఆత్మను రక్షించుటకు ముందు నా ఆత్మను నీ ఆత్మను రక్షించుటకై వాక్కును ఖడ్గముగా అలాగే విశ్వాసమును డాలుగా చేసుకోవాలని అప్పుడు దుష్టుని ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ మనం ఆర్పివేయగలమని ఎఫెసీ 6:16-17 చెప్తుంది. బిఫోర్ సేవింగ్ అదర్స్ and the Lord is reminding us through Ephesians 6:16 and 17, take the sword of the Spirit, that is the word of God, and keep your shield, the faith. With that you can cast out every kind of weapon that is sent, arrow that is sent by the enemy. Let us pray. Lord, let me always hold on to your word. నీ వాక్కును పట్టుకొని విశ్వాసమును డాలుగా చేసుకొని గెలిచే ఆత్మవీరుడుగా నన్ను మార్చమని పాడదమ్మ. ప్రేమణ సహోదరి సహోదరులారా, నీతో ఉండాలి, ప్రార్థన వీరుడుగా లేపబడాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబవడు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవడు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నీ వాక్కును నాలుగా చేసుకొని ధర్మయుద్ధము జరపాలి. నీ వాక్కును నాలుగా చేసుకొని ధర్మయుద్ధము జరపాలి. విశ్వాస ఖడ్గము చేపట్టి సైతానునే జయించాలి. విశ్వాస గర్భము చేపట్టి సైతానును జయించాలి. నీ మహిమను ప్రకటించాలి, నీ మహిమను ప్రకటించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. బైబిల్ మీద ఆధారపడి వాక్యంను చదివి గెలవచ్చుటకు ఈ సంవత్సరం సహాయపడాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి లోతుమాట పండుగ సందర్భంగా ఎవరికి ఏ హాని కలుగకుండా దేవుడు అతి భద్రంగా మనలందరినీ కాపాడమని ప్రార్థన చేసుకుందాం. లెట్ us consecrate through Mama Mary, Our Lady of Lourdes, all of us to be saved and protected. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. లూర్దు మాత మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నడెత్తమ్మ మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్ Pray for us. సెయింట్ బెర్నడెట్ Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. లూకా 22:40 యేసు వారితో శోధనలకు గురి కాకుండాటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పాను. శోధనలు వచ్చేటప్పుడు దాన్ని గెలవాలంటే, గురి కాకుండా కాపాడాలంటే ప్రార్థన ఒకటే అని ప్రభు నేర్పించాడు. ఆయనే శోధింపబడ్డాడు. In order to escape and also come out in flying colors, conquer every temptation, Jesus suggested pray. Luke 22:40. పాడుదామా? శోధనను జయించుటకు ప్రార్థన వీరుడుగా నన్ను మలచుమయ్యా. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింపవళ్ళు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింపవళ్ళు మేలుకొని నీ సన్నిధిలో నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి,
స్వామిని నేనే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. శోధనను నే జయించుటకు ప్రార్థన చేయాలి. శోధనను నే జయించుటకు ప్రార్థన చేయాలి. శత్రువులను నే జయించుటకు నీ వాక్యాన్ని చదవాలి. శత్రువులను నే జయించుటకు నీ వాక్యాన్ని చదవాలి. విడుదల నేను పొందాలి, విడుదల నేను పొందాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నిన్నటి రోజు నా జన్మదినోత్సవ సందర్భంగా అనేక మంది స్పాన్సర్ చేసి ప్రార్థించారు. లైవ్ చాట్లో అనేక మంది విష్ చేశారు, వ్యక్తిగతంగా మెసేజెస్ పంపించారు, ఫోన్ చేశారు. తిరిగి నేను ఫోన్ మెసేజెస్ పంపలేదు, క్షమించాలి. ఎందుకంటే ఉడకాలు జరుగుతున్నాయి, ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, ప్రజలు ఇక్కడ ఉన్నారు. దయచేసి క్షమించండి. మీ కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్ వడకం ఈరోజు అయిపోతుంది. మరి తెలుగు వడకం తపస్సు కాలంలో మొట్టమొదటి వడకం. తపస్సు కాలంలో ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి అవకాశం, 4 రోజులు ఇక్కడ ఉండే అవకాశం. ఫిబ్రవరి 19 సాయంత్రం నుండి 23 సాయంత్రం వరకు మీకు లభిస్తుంది. ముందుగానే మీరు రూమ్స్ బుక్ చేసుకోండి, ప్రభు దీవెనలు పొందండి. తపస్సు కాలంలో ప్రభు సమీపించే టైం, ప్రభు ఆశీర్వాదం సమీపించే టైం. దీన్ని వాడుకోవాలని మీ అందరిని మనవి చేస్తున్నాను. February month, the English retreat is getting over today, and then we are beginning the Telugu retreat from 19th evening to 23rd evening, a special first retreat for the Lent. And Lent is the time to come very close to God, and whatever is from God comes very close to us. So 19th evening to 23rd evening, book your rooms and be blessed. అలాగే ఇక్కడ మరి మీకు తెలుసు, ఈ దినము
జరుగుతున్నటువంటి ప్రార్థన చివరి నవదిన ప్రార్థన. రేపటి దినం పండుగ ఆదివారం 10 గంటల నుంచి 1:15 వరకు వాక్య పరిచర్య పూజావళులు ఉంటాయి. వెంటనే 1:15 లేకపోతే 1:30 నుండి ప్రదక్షిణ ఉంటుంది. అమ్మ మరియ తల్లిని ఆ హాల్ నిండా ఒక 4 చోట్ల ఆపి మీ వైపు చూచుటకు, మీరు ఆమె వైపు చూచుటకు ఒక అవకాశం కల్పిస్తాం. రండి అండ్ దీవెనలు పొందండి. టుమారో 10 o'clock to maybe 1:15, 1:30 we'll be having the Holy Mass and Word of God, and after that we will be having 1 hour procession in the big hall, Our Lady of Lourdes feast day. Come and be blessed. అదే టైంలో 10 గంటల నుంచి 1 గంటల వరకు స్టూడెంట్స్ అందరికీ, పరీక్షలు రాసిన పిల్లలకు ఆ పెద్ద బిల్డింగ్ కింద సెల్లార్లో ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్ తీసుకురండి. దేవుని దీవెనలు పొందండి. పిల్లలు ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది, వాళ్ళు భయపడకుండా రాయటానికి ఒక అవకాశం కల్పిస్తున్నాం. రేపు రెండింతల దీవెన, ఒక లూర్దు మాత పండుగ, ఇంకొక స్టూడెంట్స్ ప్రేయర్. మీ స్టూడెంట్స్ అందరికీ, పరీక్షలు రాసిన పిల్లలందరికీ విషయం తెలియచేయండి. టుమారో ఇస్ ద డే ఆఫ్ స్టూడెంట్స్ ప్రేయర్ and the double portion of blessings will come. One side students prayer followed by the procession, we all will join together. Come and be blessed. ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయి. పాత బిల్డింగ్ రెండింటి మీద మరి ఒక కప్పు వేసి మరి లీక్ అవుతున్నటువంటి పరిస్థితి ఏది భవిష్యత్తులో రాకుండా 2 బిల్డింగ్స్ మీద జరుగుతున్న పనిని ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించండి. అలాగే ప్రభు చిత్తమైతే సోమవారం నుండి ప్రజలు హాలు లోపలికి వెళ్ళటానికి ముందు ఆ మట్టి మీద, ఇసుక మీద నడవకుండా వాళ్ళందరూ సిమెంట్ రోడ్డు మీద నడిచేటట్టు చుట్టూ సిమెంట్ రోడ్డు తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనేక మంది కృషి, మరి ముఖ్యంగా టోపీ శ్రీను గారిని దేవుడు హేరాళముగా ఆశీర్వించమని ప్రభుని ప్రార్థించుకోండి. ఇప్పటి నుంచి ఇంతవరకు మీరు మట్టిలో అటు ఇటు బురదలో అట్ట నడిచేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డు మీద నడిచే విధంగా ప్రత్యేక సహాయం చేసిన టోపీ శ్రీను గారిని, ఆయన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి. సహాయం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు అనేక మందిని కూడా ప్రభు ఆశీర్వించమని ప్రార్థించండి. కీర్తన 34:5 దీనులు ప్రభు దివ్య ముఖమును దర్శించి అతని నుండి వెలుగును పొందుదురు. The humble people will look unto God and they will become radiant. Psalm 34:5. కీర్తన 42:1 ప్రభు దప్పికని దుప్పికనే సెలయేటి నీటి కొరకు వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది ప్రభా. లార్డ్, as the deer longs for the water, my heart longs for you, Lord. Psalm 42:1. పాడి ముగించే లోపల లూర్దు మాత పండుగ సందర్భంగా గొప్ప కార్యములు జరుగునుగాక. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీతోని ఉండాలి నా స్వామి, నీలాగా మారాలి. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. రేయింబవలు మేలుకొని నీ సన్నిధిలోనే నిలవాలి. స్వామి నిన్నే స్తుతించాలి, స్వామి నిన్నే స్తుతించాలి. జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. నీ సన్నిధిని నేను వెదకాలి, నీ మోమును చూడాలి. నీ సన్నిధిని నేను వెదకాలి, నీ మోమును చూడాలి. నీ దివ్య వెలుగును పొందాలి, నీ దివ్య వెలుగును పొందాలి. నీకై ప్రకాశించాలి, నీకై ప్రకాశించాలి. జై జై యేసు రాజా,
జై జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై జై యేసు రాజా. లూర్దు మాతా మాకై ప్రార్థించండి. పునీత బెర్నడెత్తమ్మా మాకై ప్రార్థించండి. Our Lady of Lourdes, pray for us. Saint Bernadette, pray for us. నవదినాలు మీరు వేచి ఉన్న ప్రతి ప్రార్థన ఫలించే రోజు రేపటి దినం పండుగ. రండి, దీవించబడండి. 9 days novena after this. Tomorrow is a feast day where all your prayers are offered. Kindly come and be blessed. Students, be blessed. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లేపు లూర్దు మాత పండుగ కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రావటానికి ముందు ప్రార్థనకు రేపు ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా ఈ రోజు వరకు ఇంగ్లీష్ పథకంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19 నుంచి 23 తెలుగు తపస్సుగాల వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు నా కోసం ప్రార్థించిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తుల గురించి ధ్యానించే రేపటి దిన పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ అలాగే ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డలు లైవ్ చాట్లో ప్రార్థించిన వాళ్ళందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. అలాగే మనకు తెలిసిన ఒక వ్యక్తి, మన కొడుకు మరి చిన్న యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడి ఉన్నాడు. దేవుడు ఆయనని తాకి స్వస్థపరచి సాక్షిగా నిలబెట్టాలని కూడా ప్రార్థించుకోండి. ప్రత్యేక దీవెనల కొరకై ప్రార్థించటకు మునుపు నేను కూడా పుట్టి పెరిగిన తర్వాత జ్ఞానస్నానం పొంది దేవుని బిడ్డగా మారిన రోజు కూడా రేపు. నా కొరకై కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మలోతు మాత పండుగ సందర్భంగా జరుగుతున్న నవదన ప్రార్థనలో మీరు అడిగినవన్నిటి కంటే ఎక్కువగా దీవించి కాపాడునుగాక. As we have participated in the novena on the final day today, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through Our Lady of Lourdes feast today, come upon the students. May these blessings remain with you forever and ever. Amen. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగా
మహారాణి. God bless you.